నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. పోలవరం మండలం పరిధిలోని పాత ఇంజరం గ్రామంలోని పంట పొలాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన పలువురు రైతులు. ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా పోలవరం మండలం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా ఉన్న 9 మంది వైశ్యులు కుటుంబాలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దాట్ల సుబ్బరాజును ముమ్మిడివరం నియోజకవర్గం 4 మండలాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మురమళ్ల మాణిక్యాలమ్మను దర్శించుకుని ప్రధాన రహదారిపై వ్యాపారస్తులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం రెడీ సార్ కూడా చాలా కూర్చున్నాం. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మా నియోజకవర్గాల అభివృద్ధి చెందాలా, మన జిల్లాల అభివృద్ధి చెందాలా, మనమందరం కూడా అభివృద్ధి పదంలో మనందరం ఉండాలి ఉద్దేశంతో రెండు జనసేన తెలుగుదేశం మిత్రపక్షాలు రెండు కలిసి ఎట్టి పరిస్థితుల్లోని ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె తెచ్చాలనే నిర్ణయానికి ఈ రాష్ట్రం వచ్చింది. కలిసి చేస్తారు, కలిసి కొట్టే చేయడం కాదు, వారు సహకారం కూడా చేయగలరు. వ్యక్తి సహకారం చేస్తారు, వాళ్ళతో ఎదిగాడే వ్యక్తులు కాదు. ఏ సహకారం కావాలంటే సహకారం చేసి మంచి దోకట్లో ఉన్న వ్యక్తులు వైశ్యులు. అటువంటి దాంట్లో పైకి ఎత్తాను.
ఈ పెద్ద కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకసారి అదేవిధంగా హైదరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీ ప్రజలందరినీ వేదిక మీద వచ్చి కూర్చోబెడతారు. తమ్ముడు కొంచెం పక్కన తమ్ముడు చెప్పండి సార్ చెప్పండి. ఒకరి తర్వాత ఒకరి సినిమా పోతున్నాను కోసం ఇంకో సినిమా పోతున్నాను. మన ఆదివాసీ సంఘం ప్రజలందరూ విరుసు మేడం 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 చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ఈరోజు దశమి ఎన్నికల ప్రచారం మొదలు పెడతామని చెప్పి వీరేశ్వర స్వామి దర్శనం చేసుకుని మొట్టమొదటిగా మన వైఎస్ఆర్సీపీకి వచ్చి ఓటు అభ్యర్థిస్తామని చెప్పి వెంటనే మా మొట్టమొదటి ఆదివాసీ సంఘం అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల ఆదివాసీ ప్రముఖులందరినీ కూడా పిలిచి మేము మీటింగ్ ఏర్పాటు చేసి మీకు మద్దతు తెలుపుతామని చెప్పి ఈరోజు ఘనంగా మాకు సన్మానించి మీరందరూ కూడా మద్దతు తెలిపినందుకు 4 మండలాల ఆదివాసీ సంఘ సభ్యులందరికీ కూడా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ఆదివాసీ సంఘ సభ్యులందరూ కూడా ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నారంటే ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైనవి. మన భావితరాల భవిష్యత్తు నాశనం అయింది. మనకు కావాల్సిన రాజధాని లేదు, మనకు కావాల్సిన రైతాంగానికి పోలవరం ప్రాజెక్ట్ లేదు, యువత అంతా నిరుద్యోగులుగా అవుతున్నారు. దాని గురించి అవగాహన లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మనంతా ఇంకా నష్టపోతామనే ఉద్దేశంతో మరి మా నియోజకవర్గంలో ఆదివాసీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం, దాంట్లో భాగంగా మీ అందరూ కూడా మరి ఎన్నికలు 45 రోజులు ఉన్నాయి. ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలి. ఈరోజు ఉదయం మరి 8:20 మన వీరేశ్వర స్వామిని దర్శించుకుని మొట్టమొదటిగా మా గ్రామంలో ఉన్న ఆర్యవయసులో మహిళల దగ్గరికి వెళ్ళి ఈయన తమ్ముడి దగ్గర ఓటు అభ్యర్థించిన తర్వాత
మరి వీళ్ళందరూ 4 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా ఇంత ఘనంగా మన పార్టీ జనసేన టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ముఖ్య ఉద్దేశం ఒకటే, రాష్ట్ర భవిష్యత్తు పాడైపోయింది. మళ్ళీ అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనందరికీ మనుగడ ఉంటుందని చెప్పి పెద్ద మనసుతో మీరందరూ ముందుకు వచ్చి ఆశీర్వదించారు. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ఆదివాసీ సంఘ సభ్యులందరికీ ఉదయిస్తున్నాం. అధికారం ఉన్నా లేకపోయినా మీకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేయడానికి నేను ముందున్నా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా మన రేషియో ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కూడా స్థానం కల్పిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెద్ద మనసుతో మీరందరూ వచ్చి ఈరోజు నియోజకవర్గం అంతా కూడా ఏకతాటిగా చేయడం అంటే సామాన్య విషయం కాదు. కేవలం మన వ్యక్తుల మధ్య ఇబ్బంది కాదు, మీకు మన రాష్ట్రాన్ని ఆలోచించి మీరందరూ ముందుకొచ్చి ఈరోజు ఈ మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా అర్థమైంది. మరి వీరేశ్వర స్వామిని దర్శించుకున్న మన మాణిక్యాలమ్మను కూడా దర్శించుకోవాలి. మరి నిన్న ఉదయమే నేను అయినవెల్లి నా పెళ్లి సందర్భంగా అయినవెల్లి గుడికి మరి వెంకటేశ్వర స్వామి గుడి ఓడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని ఈ రోజు దర్శనం చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేశాం. కాబట్టి మరి మీ అందరి సహకారం నాకు ఈ 45 రోజులు పూర్తిగా కావాలి. నాకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక శక్తులందరినీ ఇంటికి పంపి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలంటే మీ అందరూ అవసరం. అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా, మరి హరీష్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మా ఇద్దరిని మీ అందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి, మరి హరీష్ ని పార్లమెంట్ కి పంపుతారని చెప్పి ఆశిస్తూ ఇంత ఘనమైన సన్మాన సత్కారం చేసిన ఆర్యవైశ్య సోదరులు సోదరీమణులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నేను ఎప్పుడు రుణపడుతాను. మీకు ఏ ఆపద వచ్చినా నా దృష్టిని తీసుకొస్తే నా సాయశక్తిలో పరిష్కారం చేయడానికి ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఇంతమంది వచ్చి అందరికీ కూడా టిఫిన్లన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ ఎప్పుడూ మర్చిపోనని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్కు చేరిన యానం ఓఎన్జీసీ నష్టపరిహార విడుదల జీవో నెట్ ఫైల్. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి వ్యక్తిగత పిఏ నుంచి గవర్నర్ కార్యాలయానికి వెళ్లిన నోట్ ఫైల్. గవర్నర్తో స్వయంగా ఫోన్ మాట్లాడిన సీఎం రంగస్వామి ఈ పరిహారం నిమిత్తం తాను యానం పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆమోదం తెలపని గవర్నర్ను కోరిన సీఎం రంగస్వామి ప్రస్తుతం గవర్నర్ తెలంగాణలోని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఉండడంతో ఈ నోట్ ఫైల్ను సాయంత్రానికి పరిశీలించే అవకాశం. పుదుచ్చేరి డిస్ట్రాయిడ్ అకౌంట్లో ఉన్న ఓఎన్జీసీ పరిహారం 91,23,52,500 రూపాయల నగదును ఈరోజు సాయంత్రానికి యానం మత్స్యశాఖ నూతన ఖాతాకు బదిలీ. జీవో విడుదల అనంతరం ముఖ్యమంత్రి యానం పర్యటన ఖరారు కానుందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు.
ఐపోలవరం మండలం పరిధిలోని పాత ఇంజరం గ్రామంలోని పంట పొలాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐపోలవరం మండలం పరిధిలోని పాత ఇంజరం గ్రామంలోని పంట పొలాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత ఇంజరం గ్రామంలో దేవుడు మాన్యం సుమారు 15 ఎకరాల వ్యవసాయ భూముల్లో వరి నాట్లు వేశారు. అయితే పూర్తి స్థాయిలో సాగునీరు అందక పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మంగ వెంకన్నబాబు, రాసకొండ జగ్గ, పేరాబత్తుల స్వామినాయుడు, పేరాబత్తుల నాగబాబు, పెనుగొండ సత్యబాబు, పెద్దిరెడ్డి సత్యబాబు, మంగ సత్యబాబు, మందపల్లి సత్యబాబు, కాశీ రామకృష్ణ, ఎడ్ల వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ తమ ఇబ్బందిని వివరించారు. వెంటనే అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టార్ట్ అవుతుంది చూడండి. ఎవరు మాట్లాడుతున్నారు? కబడ్డీ ఆడుకోవచ్చండి దీంట్లోనే. క్రికెట్ ఆడుకోవచ్చు. ఎలా ఉందో చూడండి. మాట్లాడతాడండి. రేపు పొద్దున మాత్రం మా బట్టలు మాత్రం కొలిచాను మొత్తం ఇదే కదండి. ఇంకా మొత్తం మొత్తం ఇది ఒకటి అంతానండి. మొత్తం ఇది అంతానండి. మొత్తం బోధులు కూడా బాగోలేదండి అసలు. ఐపోలవరం మండలం పాత ఇంజరం గ్రామం అండి. ఇది దేవుడి మాన్యం అండి. 15 ఎకరాల భూమి. మేము తలకు 2 ఎకరాలు తీసుకుని చేసుకుంటున్నాం. కానీ మాకు ఎటువంటి నీరు రావట్లేదు. చేయించడం ఏ దారుణంగా ఎండిపోయిందో. ఎటువంటి అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మొన్న నీరు కొట్టు ఇచ్చారండి. ఒక 3 రోజులు మాత్రమే ఇచ్చారండి మాకు కొట్టు. అప్పుడే 10 రోజుల నుంచి 12 రోజులు అయిపోయింది కానీ ఒక్క చొక్క నీరు ఇవ్వలేదండి ఇవాళ వరకు కూడా. మా వంతు వచ్చినప్పుడు కాలువ కట్టేస్తున్నారు. మా వంతు వచ్చేటప్పుడు కాలు కట్టేస్తున్నారు. ఇది దేవుడి మన వంతు వచ్చేటప్పుడు మా బోధు కూడా బాగాలేదండి. గవర్నమెంట్ మీ ఈ ఒక్క భూములకైనా చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు లేవు. దేవుడి మాన్యానికి మాత్రమే నీళ్ళు లేవు. అదే పక్కనే నీళ్ళు. నిన్న బోటోలు అన్ని తీసి పెడితే ఇది 4 రోజుల కిందట కూడా వారం రోజుల కిందట వాటర్ కూడా తోడాను సార్. ఇందులో మురికి నీళ్ళు నుంచి తోడుకునే దుస్థితి వచ్చిందండి. ఎన్ని రోజుల నుంచి అండి ఈ సమస్య? ఇది 15 రోజుల నుంచి అండి. మొన్న కొట్లో 3 రోజులు ఇచ్చారండి. ఆ నీరు ఇచ్చేప్పుడే 15 రోజులు అయిపోయిందండి. అప్పుడు కూడా ఇంచుమించు 10 రోజుల నుంచి 12 రోజులు 15 రోజులు వస్తే కానీ మాకు తడదండి. భూమి కడక తడాలంటే. అధికారుల దృష్టికి తీసుకెళ్లారండి? తీసుకెళ్ళదా? అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదండి. అసలు మీరు తీసుకెళ్లారా లేదా? అధికారుల దగ్గరికి వెళ్తే మీరు ఖాళీ శాలకల ఫోటోలు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. శాలకల ఫోటోలు తీసేస్తున్నారు అలాగే అంటున్నారు. మేము వెళ్ళామండి, మురమలు వెళ్ళామండి. నీరు ఇచ్చేస్తాం అంటున్నారు తప్పకదండి. ఇచ్చామని పేరుగా 2 రోజులు 3 రోజులు ఇస్తున్నారండి. మాకు వంతు వచ్చేటప్పుడు అయిపోతుందండి. పైన అందరికీ ఎక్కినప్పుడు మాకు అయిపోతున్నది. వెళ్తాం అప్పుడు ఆఫీస్ కూడా 10 వాళ్ళు వెళ్ళామండి. అప్పుడండి వెళ్తాం. మాకు వచ్చినప్పుడు వంతు వచ్చినప్పుడు మాకు అయిపోతుందండి. నీరు రావట్లేదండి మాకు. మళ్ళీ పోలవరం పోవాలి, కొత్తపల్లి ఇవ్వాలి అంటున్నారు నీళ్ళు అడుగుతుంటే. 3 రోజులు 4 రోజులు ఇస్తున్నారు సార్. ఇవాళ రాత్రి వచ్చిందని నిన్న నుంచి కొట్లు ఎక్కేసేస్తున్నారు. ఇది బోధికి నీరు పూనిదప్పటికే మాకు 2 రోజులు టైం పడుతుందండి. బోధులోంచి పూని చెక్కకి ఎక్కాలంటే 2 రోజులు టైం పడుతుందండి. ఆ 2 రోజులు కూడా కట్టుకులు ఎక్కేసేస్తున్నారు. ఇంకో రోజు 2 రోజులు ఎత్తున్నారు, కట్ చేసేస్తున్నారు. ఎక్కడెక్కేస్తాయండి ఈ భూములు అన్నింటికి? అదొకటినండి. రైతు భూమి అయితే అండి 2 బత్తాలు తగ్గించి తీసుకుంటారు. ఇది దేవస్థానం భూమి అండి. అన్ని ప్రతి రూపాయి కట్టవలసిందే. లేదంటే కోర్టుల చుట్టూ తిరగటమేండి మా బతుకంతానే. ఎవరు అర్థం చేసుకుంటలేదండి దేవస్థానాల భూముల గురించి.
యానం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి అధికారులు ఉత్సవదారులతో యానం పరిపాలనా అధికారి మునిస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. భూసమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి అధికారులు ఉత్సవదారులతో యానం పరిపాలనా అధికారి మునిస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ಇವರು ಉತ್ಸವದಾರ ಸರ್ ಇವರು ಹುಟ್ಟಿಟ್ಟು ಎಮ್ಎಲ್ಎಗೋ ಇನ್ನೊಬ್ಬ ಇವ್ರು ಹುಟ್ಟಿಟ್ಟು கோயில் நம்ம கட்டுறது சிவில் இன்ஜினியரிங் எவ்வளோ படிச்சா ஆளுக்கு சாத்திரம் படிக்கா நமக்கு தோணும். அந்த ட்ரெடிஷனாக என்ன ஆரம்பிங்க ட்ரெடிஷன் நம்ம ஏதாவது கூட யாராவது கேட்டாலும் ட்ரெடிஷன் சொன்னால் வச்சுங்க அவங்க ஒன்று சொல்லுவாங்க. ஃபர்ஸ்ட் ஏன்னா அவங்க அந்த போட்டு நம்ம போய் అది కరెక్ట్ ఎన్నికల తెలియదు అన్న 1 hour 11 o'clock వరకు కొంచెం நீங்க அதான் கொஞ்சம் இழுத்து பிடிச்சி கொஞ்சம் முன்னாடி ஆரம்பிக்கலாம். பாடமே ஆக்கிட்டாங்க. இப்போ ஒருத்தவங்க சொல்லிட்டு இப்ப அந்த கோட்டை முடிச்சுட்டே நடப்போம். அவ்வளோ காரணம் நீங்க கேட்ட பேர் இருக்கக்கூடாது, நானும் ஒருத்த பேர் ஓப்பனா கேட்கறது நானும் ஓப்பனா லாஸ்ட் டைம் எப்படிமோ எதிர்பார்த்தோம். அப்படி நடக்க கரெக்டா அடுத்து வந்தோம்னா கிளீனா நடந்தது. ஏழு கூட ரெக்கார்ட் டைம் తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరం కొనసాగుతోంది. తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే స్థానికంగా ఉన్న ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరం కొనసాగుతోంది. తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. స్థానికులకు న్యాయం జరగకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చూసి సోనట్టు పోతున్నారు. మనం పట్టించుకునే దాకా మేము ఇక్కడ నిరసన కార్యక్రమం ఇంకా చేస్తామని ఇంకా మేము మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నా పేరు మరియమ్మ అండి. ఇప్పటికి 34 రోజులు అవుతుందండి. నడుచుకోవడం కార్యక్రమం పెట్టి ఏ అధికారి కూడా పట్టించుకోలేదండి. ఏ అధికారులన్నా వచ్చి చెప్తారని ఎదురు చూస్తున్నాండి. ఎవ్వరు కూడా రావట్లేదండి. మరి చల్లని వాళ్ళకి ఇచ్చే వరకు మాత్రం ఈ నిరసన ఆగేది లేదండి. మేమైతే మేమైపోయింది. ఇప్పటికైనా అధికారులు వచ్చి ఎదురు చూస్తున్నామండి. చల్లంగి భూములు చల్లంగి వారికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ 34 రోజులు అధికారులు వచ్చి ఇప్పటికైనా పట్టించుకుని మరి మీకే ఇస్తామని చెప్తే మరి మాకు చాలా సంతోషపడతామండి. మరి మా కోసం అందరూ కూడా చాలా ఇదిగా మరి ఇక్కడ ఇంటికాడ అన్ని పనులు మానుకుని వచ్చి కూర్చుంటున్నారు. అయినప్పటికీ పట్టించుకోవట్లేదండి. మరి ఇప్పుడైనా సరే ఎదురుకు వచ్చి మరి మాకు సంధిస్తారని మేము ఆశగా ఎదురు చూస్తున్నామండి. నా పేరు సునీత అండి. మా చల్లంగి అండి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా భూములు మాకు ఇచ్చే వరకు మేము పోరాడతామండి. 34 రోజుల నుంచి ఎవరు రాలేదండి. ఎవరు వచ్చి కూడా ఇలా చూడలేదు. ఊరు ప్రెసిడెంట్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు రాలేదండి. అయ్యే వరకు మేము పోరాడతామండి. అధికారులు రావాలని కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు.
మండలం పరిధిలోని పాత ఇంజనం గ్రామంలోని పంట పొలాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన పలువురు రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.